మళ్ళీ వచ్చా లచ్చక్క టీవీని ముందేసుకుంటానికే వచ్చానమాట. లచ్చక్క టీవీలో ఈరోజు చిమ్నీ నిన్న నేను ప్రేమికుల రోజు నా పెళ్ళానికి నేను చిమ్నీ బహుకరించా, గిఫ్ట్ ఇచ్చేసా అని చెప్పుకున్న ఎక్కడు లచ్చక్క టీవీ ఎక్కడు ఇంక దాన్ని పెట్టించింది అనమాట. పెట్టించింది భలేగా పెట్టించిండు. అక్కడ మూలకు నిలబడి ఎట్లా చేసుకుంటారో అది వంట చేసుకుంటానికి వీలుగుందా లేదా ఆ చిమ్నీకి అర్థం కావట్లేదు. ఆ చిమ్నీని మామూలుగా బయటికి పెట్టేస్తారు, కొంచెం యువతలకి పెట్టి కిచెన్ స్టవ్ ఎదురుగా పెడతారు. కానీ ఇంకా వీడి ఏమో ఆ మూలకు పెట్టేసిండు, స్టవ్ మీద పెడతారు చిమ్నీ అనేది. ఎందుకంటే అదేమంటారు, పొగ వచ్చినప్పుడు అది సక్ చేసేది, అది పీల్చిద్ది అనమాట. చిమ్నీ పైనుంచి అటు ఇటు పోకుండా, రూమ్ అంతా స్ప్రెడ్ కాకుండా అది చిమ్నీ అవసరం. కానీ ఆ చిమ్నీని తీసుకొచ్చి పక్కన ఎక్కడనో పెట్టి మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యాక ఆ చిమ్నీ పీల్చిద్దా ఏందో తెలవదు. అది ఒక ఏందో మరి అదొక విచిత్రంగా పెట్టేసి ఇంకా అక్కడ స్టవ్ పెడితే ఆ మూలకి ఎట్లా నిలబడి చేసుకుంటారు వంట. ఒక పక్కనేమో ఒక చిన్న అలమారలాగా పెట్టారు, ఒక పక్కనేమో అది గట్టులాగా ఉంది, వంటగది గట్టు. ఇంకా అక్కడ నిలబడి ఎట్లా వంట చేస్తారు, ఎట్లా ఆ చిమ్ని ఎట్లా సక్ చేసిద్ది, ఇమీడియట్గా సక్ చేసిద్ది. అంటే ఇట్లా గిన్నెలో ఏమన్నా వేయంగానే పొగ వస్తుంది, ఆ పొగని ఇమీడియట్గా అటు ఇంట్లో మొత్తం వ్యాపించకుండా అది సక్ చేసిద్ది అనమాట. అది చిమ్నీ అంటే. కానీ ఇక్కడ వీడేం చేసిండు, అది తీసి పక్కన పెట్టి ఆ వంటగది ఎట్లా పెడతారో ఏందో నాకైతే అర్థం కాలేదు. పెట్టిన వాడి ఇట్లా అనుకుంటా. మొత్తానికి అన్నీ అరేంజ్ చేసుకుంటాను మీ పైసలతోటి అనుకుంటా. అరేంజ్మెంట్ అయితే బాగానే అన్ని చిమ్నీలు గిమ్నీలు ఇంటీరియర్లు టైర్లు టైల్స్ ఇవన్నీ వేసేసి బాగానే చేసేసుకుంటున్నాడు. మంచిగా కట్టుకొని మంచిగా అభివృద్ధి అవుతున్నాడు మన వ్యూస్ తోటి. ఇంకా చిమ్నీ గురించి అట్లా ఇట్లా నాకైతే మీకు ఇట్లా డౌట్ రావచ్చు, మీకు అన్నం తిన్నావా లేదా అని డౌట్ రావచ్చు. కానీ మేము పొద్దున్నే అన్నం తిన్నాం, పొద్దున్నే ఏం కూర వేసుకున్నాం అన్నం తిన్నాం అని కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే అన్నాన్ని కూర వేసుకుంటేనే అన్నం తినాలి కదా, లేకపోతే కనుక తినడానికి లేదు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. కాబట్టి మేము అన్నము కూర వేసుకోకుండానే తిన్నాం. మీరు చెప్పుకోండి ఎట్లాంటి కూర వేయకుండా అన్నం ఎట్లా తింటామంటే పెరుగో మజ్జిగో పోసుకొని అన్నం తినవచ్చు. ఇసంటి మాటలు మాట్లాడుతుంటే భలే ఉంటుంది ఎంకడు. నేను ఇట్లా చిమ్నీ చూడండి ఎట్లా సక్ చేసిద్ది, అట్లా ఉంటుంది. అది అట్లనే ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా ఆ చిమ్నీ బయట ఉంటుంది, అది చిన్నదన్నమాట. ఇట్లా పెట్టి అది సక్ చేసి బయటికి పంపించిద్ది ఆ పొగ అంతా. అది ఎట్లా పనిచేసిద్ది అని. కానీ వీడు ఏందో పెట్టేసి ఏందో చేసి ఏందో కళ్ళన్నీ పెట్టి మేము ఇట్లా అట్లా అని ఒక 8-9 నిమిషాల వీడియో చేసి దాన్ని ఏందేందో ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఏదో అంటారు కదా, ఎవరికో ఏదో మొగలు పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఎక్కడ పెట్టుకున్నాడో అన్నట్టుగా అట్లా ఉంది వాళ్ళతో. కాకపోతే మాట్లాడటం మాత్రం మేము చిమ్నీ తెచ్చుకున్నాము, మా చిమ్నీ మీరే చూడండి మేమేం చేసాము మీరే చూడండి, మా పిల్లలు ఏం చేస్తున్నారో మీరు ఎంత ఇదైపోయారో చూడండి. సరే కొత్త ఇంట్లోకి వచ్చిండు, చిమ్నీ కొనుక్కుంటూ అంత సంతోషమే కదరా. మళ్ళీ ఏడుపు ఇట్లా జరిగింది అనుకుంటా. ఒక ఏడుపు బొమ్మ పెట్టేసి మళ్ళీ ఆ ఏడుపు మాత్రం తప్పకుండా ఉండాలి. ఏడుపుతోటే కదా సంపాదన అంత బాగానే స్టార్ట్ చేసి సంపాదిస్తున్నాం. ఏడుపు లేకపోతే సంపాదన అనేది లేదు కదా. ఇది ఎంకడి కథ. ఈ కథ పెట్టుకొని బాగానే సంపాదించి బాగానే ఇల్లు కట్టుకున్నాడు. కారు కూడా కొంటామంటున్నాడు. ఇంకా కారు కూడా కొంటారేమో, కారు గీరు అంతా. మొత్తానికి దినదిన అభివృద్ధి బాగానే చెందుతున్నాడు. ఇంకా వీడి కథ ఇట్లా ఉంది, ఎంకడి కథ. మంచిగా అందరి వ్యూస్ తోటి అందరు చూస్తుంటే వాళ్ళ పైసలతోటి వాడు అభివృద్ధి చెందుతున్నాడు. అసలు వ్యూవర్స్ కూడా ఒక సిండికేట్ కావాలి. వ్యూవర్స్ అంటే చూసే వాళ్ళంతా ఒక సిండికేట్ అయిపోయి ఈ సిండికేట్ అంతా కలిసి ఎవరెవరికి ఏంది, ఎవరెవరు ఎట్లా, ఎవరెవరు ఏమన్నా మాట్లాడితే ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడారు వాళ్ళంతా ఆ ఛానల్ వాళ్ళు కూడా అయ్యో ఈ వ్యూవర్స్లో మేము మంచి అని రేటింగ్ అనేది తెచ్చుకోవాలా అన్నది అట్లా ఉండాలి. అట్లా కాకుండా ఏ వ్యూవర్స్ కూడా ఇట్లా చూసుకుంటూ పోతే ఇట్లా కథలు చెప్తూనే ఉంటారు, ఉన్నలేని కథలన్నీ చెప్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అట్లయితే ఎట్లా ఇద్ది, ఇట్లా ఉంది ఇప్పుడు వ్యవహారం. ఈ వ్యూవర్స్ కూడా ఇంకా పోలు అనుకుంటే బాగానే పోతున్నారు. వ్యూస్ కూడా ఏముందో ఏమో మరి వాడి ఫేస్లో మంచిగానే వచ్చి లెస్ వ్యూస్ చూస్తున్నారు. వాడేమో తెలివిగా ఏదో ఒకటి ఏడ్చో నవ్వో లేకపోతే హాస్పిటల్ అని చూపించి అన్న పిచ్చోడని చూపించి పెండ్లాం కడుపు అని చూపించి పైసలు బాగానే సంపాదించుకుంటాడు, బాగానే
మంచిగా ఇల్లు సోగ్గా ఇల్లు కట్టుకున్నాడు. ఆ సోకిల్లు బాగానే సోగ్గానే కట్టుకొని ఇంకా చూడండి అని అంటాడు. ఇంకా ఆ సోకిల్లు ఎన్ని రోజులు ఉంచుతాడో, లేకపోతే ఆ సోకిల్లు ఎవరో తీసుకున్నారని మళ్ళీ ఇంకొక వీడియో పెడతాడో ఏడ్చుకుంటా మనకి తెలియదు ఆ సోకింటికి. కానీ ఆ సోకిల్లు మాత్రం ఇప్పుడు మాత్రం ఇల్లు మాత్రం బాగా సోగ్గా కట్టుకొని ఉన్నాడు. ఆ సోకిల్లు చూపిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు ఆ గృహప్రవేశం చేసాం అన్నీ చేసాం అనుకుంటే ఆ ఇంట్లోకి మాత్రం షిఫ్ట్ అయినట్టుగా లేదు కదా, ఇంకా పాతింట్లోంచే వీడియోస్ చేస్తూ ఉన్నాడు కదా వీడు. ఆ పాతిళ్ళు కూలగొట్టి ఆ ప్లేస్లో కట్టినట్టున్నారు, దానికి ఒకటే ఏడ్చాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడ్చిండు. ఈ ఏడుపులు చూసే నాకు ఇరిటేట్ వచ్చేసింది, చిరాకు వచ్చేసి వీడియో ఏమైనా రాద్దామంటే కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకున్నాడు కాబట్టి ఏదో రాసేసి విని ఏదో ఛానల్ పెట్టి మరి విని అది ఇది అంటాను. కానీ వీడు చూస్తేనేమో వీడు దినదిన అభివృద్ధి బాగానే చెందుతూ ఉన్నాడు. ఓ ఏముంది ఇట్లాంటి డబ్బు అంటే ఎట్లయినా వాడికైతే డబ్బులు వస్తున్నాయి, వాడు పైకి పోతూనే ఉన్నాడు ఏదో విధంగా అని. కాకపోతే వాడు చెప్పేది కూడా మా ఒక దాంట్లో చెప్పిండు, వాడు దొంగతనం చేయట్లేదు, లాగా వేరేతనాలు ఏమీ చేయట్లేదు, వచ్చి ఏడవటం కథలు చెప్పడం, ఆ కథలు చూసే వాళ్ళకి తప్పు. వాడు చెప్పే కథల్ని ఇంకా వాడి కథలు చెప్తున్నాడు అనేసి అందరు వచ్చి కూర్చొని వాడు ఫుల్ వీడియో చూసి ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ వీడియోలు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా వాడిని అట్లాంటివి చేయకూడదు. ఇగో ఈ సెకండ్లో ఇది చూడండి, ఈ నిమిషంలో ఇది చూడండి, వీడు దొరికిపోయాడు, వీడు ఇప్పుడు ఏమంటారు అంటే ఎవరు ఏమంటేనే వాడు దొరికిపోతుంది, దొరకకపోతే ఏంది, వాడికి మాత్రం వ్యూస్ వచ్చినాయి కదా.